ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఈవెన్ మేము కూడా రీసెంట్ వరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఉచితంగా ఇస్తున్నారు అనుకుంటున్నాం. బట్ రీసెంట్గా వీళ్ళు అప్డేట్ చూసుకున్నట్లయితే 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్ల వారంటీకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే డబ్బులు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మరి ఏంటి అప్డేట్ పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే నేను మీకు కొన్ని ఇమేజెస్ అయితే చూపిస్తున్నాను. ఇది ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ CEO భవిష్ అగర్వాల్ గారు స్టేట్మెంట్లో ఏమని చెప్పారంటే, ఇండస్ట్రీ ఫస్ట్ అని చెప్పి వారంటీ చూపించారు. వీళ్ళు నో ఎక్స్ట్రా కాస్ట్ అని చెప్పి 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఉచితంగా స్కూటర్తో పాటు ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు. అలానే అప్పుడు ఆ టైంలో వీళ్ళు పెట్టిన స్క్రీన్ షాట్ చూసుకున్నట్లయితే ఓన్లీ 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీకి 5,000 రూపాయలు ప్లస్ GSTకి ఆఫర్ చేస్తారు ఆ ప్రైస్కి. నెక్స్ట్ 1,50,000 కిలోమీటర్లు 8 సంవత్సరాల వారంటీకి 13,000 రూపాయలు ప్లస్ GST అప్పుడు ప్రకటించిన కాస్ట్. అలానే అప్పుడు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే టాప్అప్ వారంటీ 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్లు ఆల్ మోడల్స్ ఆర్ ఎలిజిబుల్ టు పర్చేస్ ద టాప్అప్ వారంటీ విత్ ఇన్ 12 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ది స్కూటర్. దిస్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ స్కూటర్స్ డెలివర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 3rd February 2023 అని చెప్పి 8 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్లు, 8 సంవత్సరాలు 1,25,000 కిలోమీటర్ల వారంటీ కూడా ఎక్స్టెండెడ్ వారంటీ మాత్రం ఆఫర్ చేసిన 2 ప్యాక్స్. సో అప్పటి వరకు ఏమని చెప్పారు, 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ ఉచితంగా అని చెప్పి దాన్ని హైలైట్ చేశారు. ఈవెన్ రీసెంట్గా కూడా చాలామంది, ఈవెన్ మేము కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్ల వారంటీ బై డిఫాల్ట్గా చెప్తున్నాం. ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ చూసుకున్నట్లయితే ఓలాకి సంబంధించిన S1X 4 kWh కెపాసిటీతో వీళ్ళు చూపిస్తున్న స్కూటర్ ప్రైస్ మామూలుగా 94,999 అయితే ఉంది కదా. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్టెండెడ్ వారంటీ చూసుకుంటే ఇక్కడ కింద చూడండి, కింద మనకి 3 years or 50,000 కిలోమీటర్స్కి మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్కి బై డిఫాల్ట్గా ఉచితమైన వారంటీ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీ కావాలంటే డబ్బులు అడిషనల్గా పే చేయాల్సిందే. అది ఎంతో కూడా ఇప్పుడు చూద్దాం. మీరు సరిగ్గా గమనిస్తే ఈవెన్ 2 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కూడా వీళ్ళు 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు మాత్రమే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు వీళ్ళు ఉచితంగా బై డిఫాల్ట్ వారంటీ ఇస్తున్నారు. దానికి మళ్ళీ అడిషనల్గా ఎక్స్టెండెడ్ వారంటీకి అడిషనల్ డబ్బులు పే చేయాల్సిందే అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇది నేను చెప్పినట్టుగా ప్రీవియస్గా ఫిబ్రవరి నెలలో చెప్పినట్టు 1,00,000 కిలోమీటర్లకు 1,25,000 కిలోమీటర్లు కాదు. ఓలా కంపెనీ వాళ్ళు బాగా హైలైట్ చేసిన 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వారంటీకి ఇప్పుడు అడిషనల్గా మీరు డబ్బులు అయితే పే చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అసలు ఎక్స్టెండెడ్ వారంటీకి ఎంత ప్రైస్ వసూలు చేస్తున్నారు మీకు ఒకటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఏ మోడల్కి వీళ్ళు వసూలు చేస్తున్నారు కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే మీకు S1X సంబంధించిన మోడల్స్కి అయితే డబ్బులు వసూలు చేస్తున్నారు ఇందాకైతే మీకు చూపించాను కదా. ఇప్పుడు నేను S1X 3 kWh కెపాసిటీకి వీళ్ళు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు, మీరు సరిగ్గా గమనిస్తే. సో ఇప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీకి ఎంతెంత డబ్బులు ఒకసారి చూద్దాం. మొత్తం వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్యాక్స్ చూసుకుంటే, ఒకటి 8 years or 1,25,000 కిలోమీటర్స్, ఇది 15,000 ప్లస్ GST అని చెప్తున్నారు. 8 years or 1,00,000 కిలోమీటర్స్, దీనికి 11,000 ప్లస్ GST చెప్తున్నారు. అలానే 8 years or 80,000 కిలోమీటర్స్, దీనికి 7,000 ప్లస్ GST చెప్తున్నారు. నెక్స్ట్ 5 years or 60,000, మొన్నటి వరకు కొన్ని నెలల బ్యాక్ వెళ్తే 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్కి ఉచితంగా ఇచ్చారు. బట్ ఇప్పుడు స్టార్టింగ్ 5 సంవత్సరాలు 60,000 కిలోమీటర్ల నుంచి కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. 3,999 రూపాయలు ప్లస్ GSTతో మీరు ఇక మీదట ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈవెన్ మీకు 5 సంవత్సరాలు 60,000 కిలోమీటర్ల వారంటీ కావాలన్నా కూడా మీరు అడిషనల్గా డబ్బులు పే చేయాల్సిందే. అయితే ఇక్కడ మీకు చూపించినట్టుగా దీనికి అడిషనల్ GST యాడ్ అవుతే ఇంకా ఎంత డబ్బులు అవుతుంది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి వీళ్ళు చెప్పినట్టుగా హైయెస్ట్ 1,55,000 కిలోమీటర్లు 8 సంవత్సరాల వారంటీ కావాలంటే మీరు పే చేయాల్సిన అమౌంట్ 15,000 ప్లస్ GST, అంటే ఓవరాల్ ఫిగర్ చూసుకున్నట్లయితే 17,699 రూపాయలు, అంటే నథింగ్ బట్ 17,700 రూపాయలు మీరైతే పే చేయాల్సిందే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 8 సంవత్సరాలు లేదా 1,00,000 కిలోమీటర్ల వారంటీ కావాలంటే ఓవరాల్గా మీకు అయ్యే ఖర్చు చూసుకున్నట్లయితే 12,389 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్లు వీళ్ళు ఇనీషియల్గా ఇచ్చిన 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్ల వారంటీకి అయితే మీరు పే చేయాల్సింది 8,259 రూపాయలు అయితే అడిషనల్గా పే చేయాల్సింది. అంటే ఇది ఇంక్లూడింగ్ GSTతో మీరు అడిషనల్ అయ్యే ఖర్చు అనమాట. బేసిక్ కనీసం 5 సంవత్సరాలు లేదా 60,000 కిలోమీటర్లు కావాలన్నా కూడా మీరు పే చేయాల్సిన అమౌంట్ చూసుకున్నట్లయితే 4,719 రూపాయలు. సో మీరు స్టార్టింగ్ ఓలా ఎలక్ట్రిక్ కావాలంటే ఎక్స్టెండెడ్ వారంటీతో కావాలనుకుంటే
4,719 రూపాయలు ఎడిషనల్గా మీరైతే పే చేయాల్సిందే. కేవలం 5 సంవత్సరాలు 60,000 కిలోమీటర్ వ్యారంటీ కావాల్సిందైనా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేసు మీరు ఓలా స్కూటర్ని బుక్ చేసుకుందాం అనుకుంటే 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్లు బై డిఫాల్ట్కి అయితే రావట్లేదు, డబ్బులు అయితే పే చేయాల్సిందే. ఈవెన్ మీరు 5 సంవత్సరాలు 60,000 కిలోమీటర్ వ్యారంటీకైనా. అలానే ఒకసారి S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ చూద్దాం. S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నా కూడా సేమ్ అదే అనమాట. ప్యాక్స్లో డిఫరెన్స్ అయితే లేదు. సేమ్ S1X ప్రైజు ప్లస్ డిఫాల్ట్గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. మళ్ళీ అడిషనల్గా డబ్బులు పే చేయాల్సిందే అని చెప్తున్నారు. మళ్ళీ మీకు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే సేమ్ 17,699 రూపాయలు, 125,000 కిలోమీటర్లు కావాలంటే బేసిక్ 4,700 ఈ ప్రైస్ అమౌంట్లో అయితే మీరు ఖచ్చితంగా పే చేయాల్సిందే. అలానే S1 Pro Gen 2 వేరియంట్ చూద్దాం. S1 Pro Gen 2 వేరియంట్ కూడా సేమ్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బేసిక్ 3 years or 50,000 కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. మళ్ళీ అడిషనల్ గా కావాలంటే మీరు అడిషనల్ వారంటీ 8 సంవత్సరాల 80,000 కిలోమీటర్ల వారంటీ నుంచి స్టార్టింగ్ 5 సంవత్సరాల 60,000 కిలోమీటర్ నుంచి కూడా మీరు డబ్బులు పే చేయాల్సిందే. హైయెస్ట్ వచ్చి 17,700 రూపాయల వరకు మీరు పే చేయాల్సిందే 125,000 కిలోమీటర్లు కావాలంటే. అలానే S1X ప్లస్ వేరియంట్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. 3 years or 50,000 కిలోమీటర్స్ బేస్ వారంటీ ఇస్తున్నారు. దానికి మీరు అడిషనల్ గా పే చేయాల్సింది చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ 4 ప్యాక్స్ ఉన్నాయి. ఈ 4 ప్యాక్స్ తీసుకుంటేనే ఎక్స్టెండెడ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది వస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇదివరకు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇమేజ్ని కూడా చేంజ్ చేస్తారు. మొన్నటి వరకు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందాక మీకు చూపించాను కదా స్టార్టింగ్ వచ్చి 1,00,000 కిలోమీటర్లు 125,000 కిలోమీటర్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు 5 సంవత్సరాలు 60,000 కిలోమీటర్లకు ఎలా తీసుకోవాలి, ఏ మోడల్స్కి వస్తాయని చెప్తున్నారు. 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్లు, 8 సంవత్సరాలు 1,00,000 కిలోమీటర్లు, 8 సంవత్సరాలు 120,000 కిలోమీటర్లు, ఇలా అన్నిట్లు కూడా మార్చడం జరిగింది. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే ఇక మీదట మీరు 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్లకి అయితే డబ్బులు కట్టాల్సిందే అడిషనల్గా ఎక్స్టెండెడ్ వారంటీకి. 8 సంవత్సరాలు 80,000 కిలోమీటర్లు కాదు కదా, 5 సంవత్సరాలు 60,000 కిలోమీటర్ల వారంటీ కావాలన్నా కూడా మీరు అడిషనల్గా అమౌంట్ అయితే పే చేయాలి. మరి ఎందుకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు ఈ స్టెప్ తీసుకున్నారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం రాబోయే వీడియోలో అయితే చెప్తాం. మరి మీరు మీ అభిప్రాయం చెప్పండి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 8 సంవత్సరాల 80,000 కిలోమీటర్ల వారంటీకి అడిషనల్ అమౌంట్ ఛార్జ్ చేయడంతో మీరు ఏకీభవిస్తారా లేదా? అంటే వీళ్ళు ఇనీషియల్గా ఏమో ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని వారంటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవాలా లేదా, బ్యాటరీ ప్యాక్ వారంటీ ఆధారంగా మెయిన్గా తీసుకోవాలా లేకపోతే ఇతర పారామీటర్స్ మీద తీసుకోవాలా ఎలక్ట్రిక్ స్కూటర్, మీకు ఏమైనా డౌట్ ఉంటే దానికోసం మన ఈవీ కుర్రాడు ఛానల్ నుంచి కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ కోర్సులో కేవలం 199 రూపాయలు మీరు పే చేస్తే కనుక మీరు ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునే విధంగా మీకు ఆ కోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్సులో జాయిన్ అవుతుంది అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.